వాట్సాప్ స్పోర్ట్స్ నేషన్. నేను మీ యశ్వంత్ కేసా. వెల్కమ్ టు స్పోర్ట్స్ నేషన్ తెలుగు. ఇలా మనం కామన్వెల్త్ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం. కామన్వెల్త్ గేమ్స్ ఎలా ఫామ్ అయినా మాట్లాడుకున్నాం. మీకు ఇంకా వాటి గురించి క్లారిటీ కావాలంటే మన వీడియోలు బ్యాక్ 2 వీడియోస్ ఉంటాయి, దాని గురించి ఉంటాయి. ఆ వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం కామన్వెల్త్ గేమ్స్ లాస్ట్ టైం ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎంతమంది ఇండియన్ అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారన్న దాని గురించి తెలుసుకుందాం. అండ్ 2026 అండ్ కామన్వెల్త్ గేమ్స్ ఎవ్రీ 4 yearsకి పెడతారు. లాస్ట్ టైం వచ్చేసి 2022 అండ్ ఈ టైం వచ్చేసి 2026. అయితే మనం ఇప్పుడు లాస్ట్ టైం ఎంతమంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు, దాంట్లో ఉమెన్స్ ఎంతమంది, మెన్స్ ఎంతమంది, ఎన్ని స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేశారు, ఏ స్పోర్ట్లో ఇండియన్ అథ్లెట్స్ ఆడారు అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ లాస్ట్ టైం ఇండియన్ ర్యాంకింగ్కి ఈ ఇయర్ ఇండియన్ ర్యాంకింగ్కి కామన్వెల్త్ గేమ్స్లో ఎంత ర్యాంకింగ్ వచ్చింది అనేది కంపేర్ చేసుకొని చూసుకుందాం. ఇండియన్ ర్యాంకింగ్ ఎంత, లాస్ట్ టైం ఎంత ఉంది, ఈసారి ఎంత ఉంది, పెరిగిందా లేదా అన్న దాని గురించి చూసుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్లో ఈ ఇయర్ మెడల్ కొట్టిన వాళ్ళతోని పిఎంతో మీటింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ 2 days బ్యాక్ అనుకుంటా, 2 days బ్యాక్ మీటింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు 2022 లాస్ట్ టైం ఎంతమంది ఇండియన్ అథ్లెట్స్ పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు స్పోర్ట్స్ నేషన్ తెలుగు. నేను మీ యశ్వంత్ కేసా. అండ్ అథ్లెట్స్ వచ్చేసి 4,822 అథ్లెట్స్ టోటల్గా. 72 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. టోటల్గా 4,822 అథ్లెట్స్ ఓవరాల్ 72 కంట్రీస్ కలిపి. అండ్ ఓన్లీ మన ఇండియన్ అథ్లెట్స్ వచ్చేసి 210. మన ఇండియన్ స్క్వాడ్ వచ్చేసి 210 అథ్లెట్స్. దాంట్లో ఉమెన్స్ వచ్చేసి మనకి 104 ఉమెన్, మెన్స్ వచ్చేసి మనకి 106 మెన్స్. మొత్తం ఇండియన్ స్క్వాడ్ వచ్చేసి 210. దీంట్లో ఈ 210 అథ్లెట్స్ ఎన్ని స్పోర్ట్లో పార్టిసిపేట్ చేశారంటే 16 స్పోర్ట్స్. ఏ స్పోర్ట్స్ అంటే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మనం ఈ క్రికెట్ కామన్వెల్త్ గేమ్స్లో ఏంటి అని చెప్పి. క్రికెట్ వచ్చేసి మనకి ఉమెన్స్ T20 జరిగింది. మళ్ళీ సైక్లింగ్, ట్రాక్ అండ్ రోడ్, ఆర్టిస్ట్, హాకీ మెన్స్ అండ్ ఉమెన్స్, జూడో, లాన్ బాల్స్, పారా పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ ఇంక్లూడింగ్ పారా టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, స్క్వాష్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్. ఈ 16 స్పోర్ట్స్లో మన ఇండియన్ స్క్వాడ్ అనేది పార్టిసిపేట్ చేసింది. ఈ 16 స్క్వాడ్లో మనకు వచ్చిన మెడల్స్ ఏంటంటే 22లో 16 స్పోర్ట్స్లో మనకి టోటల్గా 61 మెడల్స్. 2022లో లాస్ట్ టైం కామన్వెల్త్ గేమ్స్లో మనకి గోల్డ్ వచ్చేసి 22, సిల్వర్ వచ్చేసి 16, బ్రాంజ్ వచ్చేసి 23, టోటల్గా 61 మెడల్స్ వచ్చాయి. అండ్ దాంట్లో రెజ్లింగ్ 12, వెయిట్ లిఫ్టింగ్ 10, అథ్లెటిక్స్ 8, బాక్సింగ్ 7, బ్యాడ్మింటన్ 6, టేబుల్ టెన్నిస్ 5, జూడో 3, లాన్ బాల్స్ 2, పారా టేబుల్ టెన్నిస్ 2, హాకీ 2, స్క్వాష్ 2, పారా పవర్ లిఫ్టింగ్ 1 అండ్ క్రికెట్ 1. దీంట్లో మనకి టేబుల్ మెడల్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి 4th ప్లేస్లో ఉంది. టేబుల్ టాప్లో వచ్చేసి మనకి ఆస్ట్రేలియా విత్ 178 మెడల్స్తో ఉంది. ఈ కాంపిటీషన్స్ అనేది కామన్గా మనకి 2 divisions పెడతారు. సింగిల్ ఎలిమెంటరీ టోర్నమెంట్ సిస్టమ్ ఒకటి, రౌండ్ రాబిన్ సిస్టమ్ ఒకటి. మ్యాక్సిమం మనకి కామన్వెల్త్ గేమ్స్, మల్టీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ గేమ్స్ అన్నీ మనకి సింగిల్ ఎలిమెంటరీ టోర్నమెంట్ సిస్టంలోనే పెడతారు. ఏదో చాలా రేర్ కేసులో మనకి రౌండ్ రాబిన్ సిస్టంలో పెట్టొచ్చు, మ్యాక్సిమం పెట్టరు. కానీ మొత్తం మనకి ఈ స్పోర్ట్స్ అన్నీ సింగిల్ ఎలిమెంటరీ టోర్నమెంట్ సిస్టంలోనే జరుగుతాయి. 2022 హోస్టింగ్ సిటీ వచ్చేసి బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. ఇవి 28 జూలై నుంచి ఆగస్ట్ 8 వరకు జరిగాయి. అండ్ ఇప్పుడు 2026 అంటే రీసెంట్గా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది టోటల్గా మనకి 74 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి విత్ 3,000 అథ్లెట్స్. లాస్ట్ టైం కామన్వెల్త్ గేమ్స్తో కంపేర్ చేస్తే మనకి దగ్గర ఒక
నియర్లీ 1800 అథ్లెట్స్ అనేది మనకు తక్కువయ్యారు. ఇంకా ప్లస్ ఇంకొకటి ఏంటంటే 72 లాస్ట్ టైం వచ్చేసి మనకి 72 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఈ టైం వచ్చేసి మనకి 74 కంట్రీస్, 2 టైమ్స్ 2 స్పోర్ట్స్, 2 కంట్రీస్ మనకి దీంట్లో కొత్త ఈ ఇయర్ యాడ్ అయినాయి. అవి ఏంటనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పా. మీకు మీరు వాచ్ చేయండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మన దీంట్లో ఈ 3000 అథ్లెట్స్లో మన ఇండియన్ స్క్వాడ్ వచ్చేసి 125 అథ్లెట్స్. దీంట్లో మెన్స్ వచ్చేసి మనకి 77 మెన్స్, 48 ఉమెన్స్. దీంట్లో మనకి లాస్ట్ టైం వచ్చేసి 2022 వచ్చేసి 16 స్పోర్ట్స్ అని చెప్పా. ఈ ఇయర్ రీసెంట్గా వచ్చేది, ఈ ఇయర్లో 13 స్పోర్ట్స్ పెట్టారు. ఈ 13 స్పోర్ట్స్ ఏంటి, మన ఇండియన్ అథ్లెట్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఈవెంట్స్, ఎంతమంది మెడల్స్ కొట్టారు, ఎంతమంది గోల్డ్ కొట్టారు, ఎంతమంది సిల్వర్ కొట్టారు అన్న దాని గురించి నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పా. వెళ్ళి వాచ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ 2026 హోస్టింగ్ సిటీ వచ్చేసి స్కాట్లాండ్, గ్లాస్గో. ఇవి 23rd జూలై 2nd ఆగస్ట్ వరకు జరిగాయి. అండ్ టేబుల్ ర్యాంకింగ్ వచ్చేసి సేమ్ 4th ప్లేస్లో ఉంది. టాప్లో వచ్చేసి ఆస్ట్రేలియా ఉంది విత్ 171 మెడల్స్. ఎప్పుడు చూడ ఆస్ట్రేలియా ఉంటుంది అనుకోండి. అండ్ మనకి ర్యాంకింగ్ వచ్చేసి సేమ్ లాస్ట్ టైం 4th ప్లేస్లో ఉన్నాం, ఈసారి కూడా మనం 4th ప్లేస్లో ఉన్నాం. సో ర్యాంకింగ్లో మనకి ఏ చేంజ్. కామన్వెల్త్ గేమ్స్లో ఏ స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేయలేదో చూసాం. ముందుగా 2022లో షూటింగ్ అండ్ ఆర్చరీ, ఈ 2 గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్లో ఇంక్లూడ్ చేయలేదు. అండ్ 26లో వచ్చేసి మనకి క్రికెట్, బ్యాడ్మింటన్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రూబీ 7. ఈ రూబీ 7 అనేది మన ట్రెడిషనల్ గేమ్ కూడా. రెజ్లింగ్, డైవింగ్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, రోడ్ సైక్లింగ్, ఇవి 2026 కామన్వెల్త్ గేమ్స్లో ఇంక్లూడ్ చేయలేదు. మనకి కామన్వెల్త్ గేమ్స్లో ఉన్న డీటెయిల్స్ లాస్ట్ టైం 2022లో అండ్ 26లో. మీకు 26 గురించి ఇంకా క్లారిటీ రావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అండ్ నెక్స్ట్ వీడియోస్ మనకి వచ్చేసి అండ్ నెక్స్ట్ ఈవెంట్ ఏషియన్ గేమ్స్ వస్తున్నాయి. అండ్ ఏషియన్ గేమ్స్ కూడా మల్టీ స్పోర్ట్స్ గేమ్స్. ఇవి ఇందాక చెప్పినట్టు మనకి టీమ్ గేమ్స్ అనేది మనకి రౌండ్ రాబిన్ సిస్టంలో పెడతారు. మనకి ఇండివిజువల్ గేమ్స్ అన్నీ మనకి సింగిల్ ఎలిమెంటరీ టోర్నమెంట్ సిస్టంలో పెడతారు. అండ్ మనకి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ కబడ్డీ వస్తుంది. మనకైనా కాదు, కబడ్డీ అనే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. మనం ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ మనకి 2030లో అహ్మదాబాద్, మన ఇండియాలోనే జరగబోతున్నాయి. అహ్మదాబాద్ స్టేడియంస్ మీరు ఇంతమంది చూసినా కానీ ఏ స్పోర్ట్ కన్నా ఆడడానికి వెళ్ళుంటే కామెంట్ చేయండి. 2026 కామన్వెల్త్ గేమ్స్ క్లోజింగ్ సెరమనీలో మన ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ పిటి ఉషా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2030లో అహ్మదాబాద్, మన ఇండియాలోనే జరగబోతున్నాయి. ఇవి మనకున్న కంప్లీట్ డీటెయిల్స్. మీ ప్రీవియస్ వీడియోస్, ఈ వీడియోస్ చూస్తే మీకు ఒక కంప్లీట్ కామన్వెల్త్ గేమ్స్ గురించి ఒక కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కామెంట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేముంది, అండ్ సీ యూ అగైన్.